నమస్కారం. అంబటి రాంబాబు గారు మొట్టమొదటి నుంచి కూడా చాలా సౌమ్యుడు. ఆయన సుదీర్ఘ రాజకీయాలు 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నప్పటికి కూడా ఎప్పుడూ మచ్చ లేకుండా, ఎప్పుడూ కాంట్రవర్సీ లేకుండా ప్రతి విషయాన్ని కూడా నీట్గా డీల్ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పేసి వాళ్ళ కూటమి నాయకులు, మా నాయకులు, మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద కావాలని కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీ లేపించి మా నాయకుడిని, మా పార్టీని కించపరిచే విధంగా చేస్తే ఒక పెద్ద మనిషి కూడా వ్యక్తి అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ దగ్గర పోయి ఇటువంటి సంస్కృతి మారుకోండి, ఈ ఫ్లెక్సీలు వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ ఫ్లెక్సీలు తీయమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, కమిషనర్కి తెలియజేస్తే దాన్ని ఆ ఫ్లెక్సీని కూడా ముట్టుకోవాలా. నెక్స్ట్ రోజు కావాలని చెప్పేసి అట్నుంచి ఒక గుడికి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు కావాలంటే ఆ టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకునేసి మారణాయుధాలు పెట్టేసుకొని కావాలని చెప్పేసి కారు మీద దాడి చేసి అసభ్య పదజాలాలతో ఎంతమంది మాట్లాడిన విషయాలు మీద చూసుంటారు. ఈ విషయంలో అంబటి రాంబాబు గారు సమన్వయంగా ఉండి మా పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు తిడుతున్నప్పటికి కూడా కంట్రోల్ చేసుకొని వీళ్ళంతా కూడా కంట్రోల్ చేసుకున్నాడు. ఆ రోజు ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో చిన్న పదజాలం వాడింది వాస్తవం. దానికి మళ్ళీ ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద మనిషిగా ఉండే నాయకుడు ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మాట్లాడుకోకుండా ఉంటే బాగుండేదని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడిన వ్యక్తిని కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిని ఏ విధంగా అయినా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు ఎక్కడ దొరుకుతాడు, ఏ కేసులో ఇరికిద్దాము, ఎలాగ దాడి చేద్దామని చెప్పేసి కావాలని కక్షపూర్తంగా ఈ ఇన్సిడెంట్ పెట్టుకొని నిజంగా అంబటి రాంబాబు గారు పక్కన ఆఫీస్లో ఉంటే రాంబాబు గారి ఆఫీస్ మీద దాడి చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ మీద పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడితో చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు ఉండేసి మహిళల మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తండి, పెట్రోల్ బాంబులు వేసి రాళ్లతో దాడులు చేస్తుంటే ఇదా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంటర్టైన్ చేసేది? మొన్న అనిత గారు అసెంబ్లీలో చెప్తారు అంబటి రాంబాబు గారు మాజీ మినిస్టరు అని చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు మాజీ మినిస్టర్ మీకు తెలిసింది కదా, అసెంబ్లీలోనే గుర్తొచ్చిందా? మీరు దాడి చేసినప్పుడు కావాలని చెప్పేసి పార్టీ ఆఫీస్ మీద పెట్రోల్ బాంబులు వేసినప్పుడు అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఒక మాజీ మినిస్టర్ ఇంటి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మేము రక్షణ కల్పించాల్సిన వాళ్ళు మేము ఈ విధంగా దాడులు చేస్తున్నామని చెప్పి ఆ రోజు మీకు గుర్తించలేదా? ఆ రోజు కావాలని చెప్పేసి సుమారుగా 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టీడీపీ కార్యకర్తలు కానీ, గుండాలు కానీ కావాలని చెప్పేసి పోలీసులు వాళ్ళు అందరూ ఇంతమంది ఉండగా ఆ రోజు పోలీసు వాళ్ళు టీడీపీ వాళ్ళని చెల్లాచెదరు చేస్తుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. మీరు కావాలని చెప్పేసి పోలీస్ సపోర్టులతో ఇంతమంది టీడీపీ వాళ్ళు వచ్చేసి అటు పార్టీ ఆఫీస్ మీద, ఇంటి మీద దౌర్జన్యం చేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. మీరు ఇప్పుడు అధికారంలో ఉంటారు, మళ్ళా మాకు అధికారం వస్తుంది. మీరు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలను పూర్తిగా వైదొలిగినాయి, కొత్త సంస్కృతి నిలబెడుతున్నారు. మీరు దయచేసి శాంతి భద్రతలను వైఘాతం కలగకుండా శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా ఒక ఇన్సిడెంట్ మీద, ఒక కేసు మీద మీరు 36 కేసులు ఏ విధంగా కడతారు? ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు కావాలని ఒక ఇన్సిడెంట్ 36 కేసులు కట్టడానికి లేదు కదా. ఈరోజు 18 రోజులైంది అంబటి రాంబాబు గారు జైల్లో పెట్టి. దాడి చేసింది మీరు, పెట్రోల్ బాంబులు వేసింది మీరు, ఇన్ని మీరు చేసి మీకేం బెయిలబుల్ సెక్షన్లో ఒక మాట అన్నందుకు కావాలని చేసి అంబటి రాంబాబు గారిని జైల్లో నిర్బంధం చేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, మేము కానీ మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, పార్టీ తరఫున ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.